ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఆజాద్ పేటలోని బీఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రానున్న ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటుతో పాటు అన్ని వర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉంటారని, ఈ ఎన్నికల్లో బీఎస్పీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల బీఎస్పీ పార్టీలో చేరిన కొల్లకుంట గ్రామానికి చెందిన సినీ నిర్మాత నాగరాజు పట్టణంలో పార్టీ కార్యాలయంలో విచ్చేసిన సందర్భంగా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్పీ నాయకులను, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి రానున్న ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరపున హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఆదేశాల మేరకు బరిలో ఉంటున్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీఎస్పీ పార్టీ అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నలు పెద్దలు శ్రీరాములు అన్న గారికి మరియు స్థానిక నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఈరోజు ఈ పార్టీలకు రావడం ముఖ్య ఉద్దేశం, మా గురువు గారు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పరమజ్యోతి అన్న గారు నాకు ముఖ్యంగా హిందూపూర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కావలసిన హక్కులకు మనకు దొరకడం లేదు. ఆ హక్కులను సాధించుకోవాలంటే బీఎస్పీకి ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలి. మనం బీఎస్పీ పార్టీ అధికారం వచ్చిన వెంటనే దాదాపు 82% వెనుకబడిన కులాలు కావచ్చు, షెడ్యూల్ కులాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళను అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలి. అందులో భాగంగానే మన రాష్ట్ర అధ్యక్షులు హిందూపూర్ పార్లమెంట్ లో పోటీ చేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధనలను సాధించుకోవాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు 2024లో మనం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలు కావచ్చు మరియు ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి హిందూపూర్ పార్లమెంటు స్థానంలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. జెండా ఎగరేసి మా బహుజన పార్టీ అధ్యక్షులకు బహుమతిగా పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.